సో లేజర్ ట్రీట్మెంట్కి వచ్చే వరకు చాలా మందికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అంటే ఓవంలో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందేమో, పిల్లలు పుట్టరు అని చెప్పేసి సంథింగ్ ఇట్లా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ బాగా ఎక్కువైంది. అందరూ ఇన్ఫర్టిలిటీకి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, ఆ హార్మోనల్ సప్లిమెంట్స్ మీద ఉంటారు. వాటన్నిటి వల్ల కూడా కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుంది. సో ఈ కాన్స్టిపేషన్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే అది స్లోగా ప్రోగ్రెస్, వాళ్ళకి తప్పదు, ఇంకా ఆ మెడికేషన్ అయితే కంటిన్యూ చేయాలి. కొంతమందికి సిరప్స్ పెడితే తగ్గుతుంది, కానీ కొంతమంది వాటికి కూడా రెస్పాండ్ అవ్వరు. సో ఫిషర్స్ పైల్స్ అనేవి ఎక్కువైపోయి ఒక స్టేజ్ దాటిపోయి అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ IVF అయింది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంది, కానీ ఈ కంప్లైంట్ తగ్గట్లేదు, పెయిన్ ఎక్కువైపోతుంది. అదే కంప్లైంట్ ఉంచుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి ప్రెగ్నెంట్ అయిపోయారు, అసలే ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, అంత ట్రీట్మెంట్స్ తీసుకున్నా వచ్చేది. సో ఆ టైంలో మనకి ఇవి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాయి అనుకున్న, ఆ టైంలో సర్జరీ అవన్నీ రిస్క్, కాబట్టి ముందే క్లియర్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవడం బెటర్ అని చెప్తూ ఉంటాం. కానీ అందరు ఇదేదో రేడియేషన్ ఏమో, దీనివల్ల నా ఓవం క్వాలిటీ తగ్గిపోతుందా, దీనివల్ల నా యూట్రస్ డ్యామేజ్ అవుతుందా, నా పిల్లలకి ఏమన్నా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతాయా, ఇవన్నీ ఇలాంటివి ఇంకా రకరకాల క్వశ్చన్స్. కొంతమంది అయితే లేజర్ వల్ల నాకు ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుందా అని కూడా అడుగుతారు. సో లేజర్ అనేది ఏంటంటే అది ఫోకస్డ్ లైట్ ఎనర్జీ. సో ఆ లైట్ ఎనర్జీ నుంచి వచ్చే హీట్ త్రూ మనం సర్జరీ చేస్తాం. సో ఆ హీట్ ఎనర్జీ అక్కడ జనరేట్ అయ్యి లేజర్ వల్ల వచ్చేదంతా హిమరాయిడ్ ష్రింక్ అవుతాయి. అదే ఎనర్జీతో మనం మజిల్ రిలీజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. సో దాని డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్ కూడా ఒక 1 to 2 mm ఉంటుంది. అంతేకాని అదేం హోల్ బాడీ రేడియేషన్ లాగా రేడియేషన్ ట్రీట్మెంట్ కాదు అది. సో కానీ ఇవన్నీ తెలియక అందరు రకరకాల అపోహలు మైండ్ లో పెట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటారు.